కొత్తగా ఏమనిపిస్తుందా? కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? మామూలుగా ఉందా? ఉదయం ప్రార్థన లేకపోతే ఈరోజు ఆదివారమేనా అని డౌట్ వచ్చింది. ఆదివారం లాగా అనిపించలేదు ఎందుకో, సండే ఫీలింగ్ రాలేదు ఎందుకో, పొద్దున్న ప్రేయర్ లేకపోతే. ఏదేమైనా ఏ సమయంలో అయినా ప్రభుని మనం ఆరాధించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మనకుంది. అది ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు. సండే పూట సాయంత్రం ప్రార్థన ఏంటి అని కూడా ప్రశ్నించే వాళ్ళు వస్తారు. ఆరాధన పొద్దున కదా అని అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఏ టైం అయినా పర్లేదు, దేవుణ్ణి మనం ఆరాధించుకోవచ్చు. ప్రస్తుతం టైం ఎంత అయింది? 7:15 అయింది. ఏమైనా సీరియల్ వస్తాయా? సీరియల్ టైం ఇది కాదా? అయితే పర్లేదు, లేకపోతే తిట్టుకుంటారు నన్ను, సరిగ్గా సీరియల్ టైంకి స్టార్ట్ చేశాడు అని. సీరియల్ రాకపోతే పర్వాలేదు, ఒకవేళ వస్తున్నా కాసేపు టీవీ కట్టేసి దేవుని మాట వినడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే సీరియళ్ళు సినిమాలో చూసారనుకోండి, అత్త కోడలు ఎలా గొడవ పడాలో, కోడల మీద కక్ష ఎలా పెట్టాలో, అత్త ఎలా కోపం చూపించాలో ఇవి నేర్పిస్తారు సీరియల్లో. ఆ గొడవలు, మనశ్శాంతి లేనితనం ఎలాగుండాలో ఈ సీరియల్లో నేర్పిస్తారు. అవి చూసే బదులు దేవుని వాక్యం వింటే జీవితాలు కట్టుబడతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే జీవితాలు బాగుంటాయి. కాసేపు మనసు పెట్టి దేవుని మాట వినే ప్రయత్నం మనం చేద్దాం. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన ఒక ప్రార్థన. యేసు ప్రభు అన్నారు, మీరు ప్రార్థన చేస్తే ఇలా చేయండి అన్నారు. అప్పటి వరకు శిష్యులకి ప్రార్థన వచ్చు, కానీ యేసు ప్రభు ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. అందుకు ఎలా ప్రార్థన చేయాలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాటలో ఆయన నేర్పించాడు. కాబట్టి మీరు ఇలాగే ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆగండి, ఎలా చేయమన్నాడు? కాబట్టి ఇలాగే అన్నాడా, ఇలా కూడా అన్నాడు? ఇలాగేకి ఇలా కూడాకి తేడా ఏంటి? కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి అన్నాడు. ఇలాగ ప్రార్థన చేయండి అనడానికి, ఇలా కూడా ప్రార్థన చేయండి అనడానికి తేడా ఏంటి? రెండిటికి ఏం తేడా ఉందా? ఏం లేదా? ఇలా ప్రార్థన చేయండి, ఇలా కూడా ప్రార్థన చేయండి అనడానికి తేడా ఉందా లేదా? ఏంటి ఉంది తేడా? ఇలాగే ప్రార్థన చేయండి అంటే ఆయన ఎలా చెప్తున్నాడో అలాగే ప్రార్థన చేయమని అర్థం, ఇంకో పద్ధతి లేదని అర్థం. ఇలా కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు అనుకుందాం, అప్పుడు అర్థం ఏంటి? మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి మన ఇష్టమైనవి చేసుకుంటూ కూడా దేవుడు చెప్పింది కూడా చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ ఉందని కదా. ఇప్పుడు మీరు కాబట్టి ఇలా ప్రార్థన చేయండి అంటే అలాగే చేయాలని అర్థం. ఎలా చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? ఎందుకు? పరలోకంలో ఉన్న తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యం రావాలి, చిత్తము పరలోకంలో జరిగిపోతుంది కదా, అక్కడ ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా సేమ్ అలానే జరగాలి అనే విషయం. చాలా విషయాలు దేవుని చిత్తం చేయడం ఏంటి, అసలు దేవుని చిత్తం ఏంటి, పరలోకం ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది, పరలోకం ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది అనే విషయాలు మనం గ్రహించుకుంటూ వచ్చాం. అసలు దేవుని చిత్తం చేయడానికి, దేవుని ఇష్టం చేయడానికి ఒక మనిషికి లేదా ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనే విషయం మనం పోయిన వారి నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఒక క్రైస్తవుడిగా ఉంటున్నాం మనము ఏ విషయాలు చేస్తే దేవుని చిత్తం చేస్తున్నట్టు అనే విషయాలు ఒక్కసారి మనం అపోస్తల కార్యాలలోంచి 20వ అధ్యాయంలోని మనం నేర్చుకుంటున్న విషయాలు. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 17 నుంచి డైరెక్ట్ చూసేయండి. అతడు మిలేతు నుంచి ఎఫెసుకి వర్తమానం పంపాడంట. ఇక్కడ పదం ఏం రాసేబంటే సంఘపు పెద్దలని పిలిపించి. రైట్, అక్కడ సంఘపు పెద్దల్ని పిలిపించి వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పాడు. పౌలు గారు చేస్తున్న పరిచర్యలో ఎక్కడ ఏ పరిచర్య చేస్తున్నా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఒక 3 సంవత్సరాలు పనిచేసి ఆ ప్రాంతాల్లో ఒక సేవకుడిని తయారు చేసి సంఘ పెద్దలను కూడా తయారు చేసేవాడు.
ఒక కంప్లీట్గా ఒక చర్చ్ని తయారు చేయడం. అంటే ఆయనకున్న ఒక లక్ష్యాలు ఏంటంటే ప్రాంతాలకు వెళ్ళడం, చర్చిని స్థాపించడం, అక్కడ సంఘస్థులని రెడీ చేయడం. ఇవన్నీ రెడీ చేయడం ఒక పౌలు గారికి ఉన్న పిలుపులో ఒక భాగం. ఈ పిలుపులో ఉన్న భాగాన్ని పౌలు గారు చేస్తున్న పరిస్థితిలో సంఘాన్ని సిద్ధపరిచాడు. అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి సంఘాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం. ఈయన స్థిరంగా ఉండిపోయే చర్చ్ ఆ పిలుపు కాదు, సంఘాలు స్థాపించడమే. ఆ చర్చిని స్థాపించి వెళ్ళిపోతున్న టైంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏ చర్చికి అయితే పాస్టర్గా తయారు చేశాడో ఆ పాస్టర్తో మాట్లాడకుండా ఆ చర్చ్ లోపల ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. పాస్టర్ని పిల్లల, సేవకుడిని పిల్లల, సేవకుడిని తయారు చేసింది ఈయనైనా సేవకుడిని పిలవకుండా ఆ ప్రాంతంకి వెళ్ళిపోయి నేను మళ్ళీ తిరిగి వస్తే కొంచెం లేట్ అవుతుంది, సంఘ పెద్దలను పిలిపించండి అని చెప్పి డైరెక్ట్గా సంఘ పెద్దలను పిలిపించి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటో చెప్పుకుంటూ మాటలు వచ్చిన విషయాలు సంఘం గురించి మాట్లాడుతూ మీరు జాగ్రత్త పడాలి, సంఘం విషయంలోని జాగ్రత్తగా ఉండాలి అని సంఘ పెద్దలకి ఇవ్వబడిన ఒక బాధ్యత. సంఘానికి ఉన్న బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు పౌలు? సంఘ పెద్దలకి. ఏమని హెచ్చరిస్తూ ఇచ్చాడంటే అక్కడ సంఘం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయము. దేవుని సంఘం అనేది చాలా మెలకువతో చూసుకోవాల్సిన విషయము. దాన్ని పాడు చేయకూడదు, జాగ్రత్త పడాలి. ఎందుకు అని అంటే దేవుడు ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు అని సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, చర్చ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్వరక్తమిచ్చి చర్చిని కొన్నాడు. ప్రాపర్టీ ఆయనది, కొన్నాడు కనుక దేవుడు కొన్నాడు కాబట్టి ఆ చర్చ్ విషయంలో, సంఘం విషయంలో సంఘ పెద్దల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని హెచ్చరిక మాట్లాడిన ఒక సందర్భం. ఈ సంఘ పెద్దలకి ఒక హెచ్చరిక ఇస్తూ హెబ్రీలు రాసిన పత్రికలో కూడా ఒక హెచ్చరిక బైబిల్లోంచి మనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ మాట డైరెక్ట్గా చూసేయండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పిన వారి వలె మీ ఆత్మలో కాయుచున్నారు. వారి కష్టంతో పని చేయకూడదు, ప్రయోజనం ఉండదు. దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. రైట్. ఇక్కడ ఒక హెచ్చరిక ఏం ఇచ్చాడంటే మీ పైనున్న నాయకులు దుఃఖంతో ఈరోజు పని చేయకూడదు, బాధతో పని చేయకూడదు. మీ పైన నాయకులుగా నియమించబడిన వ్యక్తులు ఏ రోజు కూడా దుఃఖంతోని, బాధతోని, కష్టంతోని వారు పని చేసేలాగా ఉండకూడదు అన్నాడు. అలా ఎందుకు ఉంటున్నారంట? ఎందుకు దుఃఖం, బాధ ఎందుకు వస్తుందంట పైన ఉన్నవాడికి? సంఘస్థులు చెప్పిన మాట వినకపోతే, సంఘస్థుల్ని హెచ్చరిస్తూ సంఘస్థులు చెప్పిన మాట వినేలాగా వారు దుఃఖంతో, ఆయాసంతో ఒకవేళ ఉంటే అది నష్టం ఎవరికి అంటే కాపరికి కాదు, సంఘస్థులకే. ఒకవేళ కాపరి అనేవాడు దుఃఖంతో, బాధతో చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని నష్టం సంఘస్థులు చూస్తారు. వారిని హెచ్చరిస్తూ వారు దుఃఖంగానో బాధతోనే చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే సంఘస్థులకి ఇచ్చిన ఒక హెచ్చరిక ఏంటంటే వారు ఏం చెప్తున్నారో అది ఖచ్చితంగా దానికి లోబడి చేయడానికి చేయండి అనే విషయాన్ని హెచ్చరించుకుంటూ వచ్చాడు. కొంచెం ముందుకు వెళ్తే 1 కొరింథీ పత్రికలో కొన్ని విషయాలు 12వ అధ్యాయము 12వ మాట నుంచి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ మాట నుంచి కొన్ని విషయాలు రాయబడింది. ఒకసారి కొన్ని వచనాలు చదవండి చాలు. ఎలాగ శరీరము ఏకమై ఉండదో, అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో. రైట్. శరీరము అనేకలై ఉన్నాయో ఒకే శరీరమైంది, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఎలా అంటే ఇంక చాలు. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ప్రభు మాట చెప్తున్న విషయం ఏంటంటే మనము ఒకే శరీరానికి అనేక బాడీ పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉన్నాం. శరీరం ఒకటే, శరీరం అనేది ఒకటే, మన శరీరం ఒకటే. ఆ శరీరానికి అవయవాలు, బాడీ పార్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అవన్నీ శరీరానికే అంటుకుని ఉన్నాయి. నా చెయ్య, నా రైట్ హ్యాండు ఒకటి ఒప్పుకుని లెఫ్ట్ హ్యాండ్ ఒప్పుకోనంటే కుదరదు.
నా రైట్ కన్ను ఒకటి ఒప్పుకుని లెఫ్ట్ కన్ను ఒప్పుకోనంటే కుదరదు. రైట్ ఏం ఒప్పుకుంటుందో ఖచ్చితంగా లెఫ్ట్ కూడా ఒప్పుకోవాలి. రెండు ఎందుకు ఒప్పుకోవాలంటే ఒకే శరీరానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. రెండు ఒక శరీరానికి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి కనుక రెండు. నేను ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నా ఒక్క కాలు ఒక దగ్గరికి ఇంకో కాలు ఇంకో దగ్గరికి వెళ్ళడానికి లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో మొత్తం బాడీ అంతా మూవ్ అవ్వాలి. నాకు ఆ ప్లేస్కి రావడం ఇష్టం లేదు అని చెయ్య ఉండిపోవడానికి లేదు, ఎందుకంటే బాడీకి అన్నీ అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని మాట్లాడుతూ క్రీస్తుకి మనందరం కూడా అంట అవయవాలని చెప్పాడు. మనము యేసుకి అంత బాడీ పార్ట్స్ అన్నాడు. ఇప్పుడు యేసు అనుకున్నట్టు పని చేయాలా, అవయవాలు అనుకున్నట్టు పని చేయాలా? శరీరం ఏది ఉందో అది ఏది అనుకుంటుందో అది మనం పనిచేయాలి. ఇప్పుడు మన శరీరములో ఉన్న ఒక భాగాలు క్రీస్తుకి ఒక భాగము అంటున్నాడు. మనము శరీరంకి ఒక భాగం. మీరు ఎప్పుడైనా గమనించారా నేను క్రీస్తుకి ఏ భాగం అయి ఉంటానని? మీరు ఎప్పుడైనా గమనించారా నేను యేసు ప్రభుకి శరీరంలో ఏ భాగం అయి ఉంటాను అని? ఇప్పుడు అనుకుందాం, దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఇప్పుడు ఆయన మనసు ఏంటో యేసు ప్రభు మనసు కూడా అంతే. మనసు విషయంలో దావీదు ఆ పార్ట్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నేను క్రీస్తుకి ఏ పార్ట్ అని అనిపించింది, ఏ ఏ భాగం అనిపించింది? ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించిందా? నేను క్రీస్తుకి, పోనీ మీరు సంగతి వదిలేండి, నేను క్రీస్తుకి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను క్రీస్తుకి ఏ భాగం అయి ఉంటాను మీరు అనుకోవచ్చు? నిలబడి మాట్లాడుతున్నాను, నేను క్రీస్తుకి ఏ భాగం పార్ట్ ఏ పార్ట్ అయి ఉంటాను అనుకోవచ్చు మీరు? నోరా? యేసుకి నోరా? ప్రభు చెప్పిన మాటల్ని అందించడం యేసుకి నోరు మీకు అనిపించింది. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పలేదు మీరు? అంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను కాబట్టి నోరు అనేస్తున్నారా? మీరు క్రీస్తుకి ఏ భాగం ఏ పార్ట్లో పనిచేస్తున్నారు? ఏ పార్ట్ అసలు బాడీ పార్ట్ అనే విషయం తెలుస్తుందా? ఇక్కడ స్పష్టంగా చెప్పాడు మాట్లాడుతూ, మనము క్రీస్తుకి అవయవాలున్నాము అని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ సంఘము మాట్లాడుతున్నాడు. సంఘము చర్చ్. ఈ సంఘంలో అనేక భాగాలు ఉన్నాయి, అనేక అవయవాలు ఉన్నాయి సంఘంలో. ఈ అనేక అవయవాల్లో ఏ భాగం మీరు ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నారు కదా, బయట వాళ్ళు అడిగారు అనుకుందాం, మీరు చర్చ్కి వెళ్తున్నారు కదా, చర్చ్లో మీరు ఏం చేస్తారని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? చర్చ్కి వెళ్తున్నారు కదా, మీరు చర్చ్లో ఏం చేస్తారని మిమ్మల్ని ప్రశ్నలు బయట వాళ్ళు అడిగారు, ఏ సమాధానం చెప్తారు? పాటలు పాడతాము, వాక్యం వింటాము, ప్రార్థన చేసుకుంటాము, అంతేనా? ఇంకేనా ఉందా? వాక్యం చెప్తారు కదా, వాక్యం కూడా చెప్తారు. ఇంకేంటి ఇప్పుడు? ఇంకేముందా? ఇప్పుడు మీ పాత్ర ఏంటి సంఘంలో? మీ పాత్ర, మీ బాడీ పార్ట్ ఏంటి సంఘంలో? ఒకవేళ నేను అడిగే చెప్పండి. ఇప్పుడు మీకు మీ 2 చేతులు 2 కాళ్ళు అలవాటైపోయాయి, 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు అలవాటైపోయాయి మీకు. మీ శరీరంలో ఒక పార్ట్, ఒక చెయ్యి లేదు, ఇప్పుడు ఒక కాలు లేదు. ముందు ఎలా పని చేస్తారో అలాగే పని చేయగలుగుతారా? వేరేలా పని చేయగలుగుతారా? స్లో అయిపోద్దా లేదా? అంటే మీ బాడీలో ఒక పార్ట్ లేకపోతే మీకు తెలుస్తో తెలీదా కష్టం ఏంటో? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంఘం అనబడే ఈ శరీరంలో మీరు అనే ఒక బాడీ పార్ట్ లేకపోతే, ఈ ఉన్న సంఘంలో మీరు అనే ఒక బాడీ పార్ట్ లేకపోతే సంఘంకి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? అర్థమైందన్నమాట. మీ శరీరంలో ఒక చెయ్యి కనపడకపోతే, కాలు లేకపోతే మీకు నష్టం ఏంటో మీకు అర్థమైపోద్ది, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ సంఘంలో మీరు ఒక బాడీ పార్ట్, మీరు అనే ఒక బాడీ పార్ట్ లేకపోతే సంఘానికి వచ్చిన నష్టం ఏంటి? ఉందా? అర్థమైందా నా పాయింట్? లాజిక్ అర్థమైందా? మీరనేవారు లేకపోతే ఈ బాడీ పార్ట్లో, క్రీస్తు అనే ఈ సంఘంలో మీరనేవారు లేకపోతే సంఘానికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? ఉందని చెప్పండి. చాలా నష్టం ఉందని. బాబు నీ సంఘంలో లేకపోతే ఇంక నడదని సంఘం, నేనే కదా, ఇది చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. ఉందా లేదా?
మీ బాడీలో బాడీ పార్ట్ ఒకటి లేకపోతే మీకు నష్టం తెలిసిపోతుంది. క్రీస్తు సంఘంలో ఒక బాడీలో ఒక పార్ట్ మీరు లేకపోతే నష్టం తెలియట్లేదంటే ఆ అవయవం పనిచేస్తుందన్నా పనిచేయట్లేదన్నా? అర్థమవుతుందా? మీరున్నా లేకపోయినా అయిపోతుందంటే మీ పార్ట్ అనేది జీవంతో ఉందా, జీవంతో లేదా? ఒకరోజు ఒక చర్చిలో పిల్లోడు ఉండేవాడు. ఉదయం చర్చ్లో ఆ పాస్టర్ రాకముందు మైకులు పెట్టేసేవాడు. మైకులు అన్నీ రెడీ చేసేవాడు. చర్చ్ అంతా నీటికి తుడిచేవాడు. బరకాలన్నీ వేసేవాడు. కుర్చీలన్నీ వేసేవాడు. పొద్దున వచ్చి ఆ పనులన్నీ చేసి సేవకుడు వచ్చే టైంకి, సంఘస్థులు వచ్చే టైంకి చర్చిని ముస్తాబు చేసేవాడు. పాస్టర్ గారు రాగానే ప్రార్థన చేయగానే పాటల దగ్గర నుంచి, ఆరాధన దగ్గర నుంచి, కీర్తన దగ్గర నుంచి అన్నీ నడిపించుకుని అంతా అయిన తర్వాత వాక్యం చెప్పే టైంకి పాస్టర్ గారికి మైక్ రెడీ చేసి రికార్డింగ్ అంతా రెడీ చేసుకుని అన్నీ చేసేవాడు. ఒక 5-6 సంవత్సరాలు ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఏ రోజు ఆగలే. ఒకరోజు ఏదో విషయంలో మనసు నొచ్చుకొని రావడం మానేశాడు. ఉదయం పాస్టర్ గారు రాగానే చర్చ్ ఎలా ఉందో అలాగే ఉంది. కుర్చీలు వేయలే, మైకులు పెట్టలే, ఎవరు బరకాలు వేయలే. చర్చలు వచ్చారు, చూస్తున్నారు, ఏంటి కుర్చీలు వేయలేదేంటి, బరకాలు వేయలేదేంటి, మైకులు పెట్టలేదేంటి అని చూస్తున్నారు. పాస్టర్ గారికి తెలియదు రాలేదని. ఆయన ఆ టైంకి ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చేసారు. వచ్చిన తర్వాత పాప ఎవరుతుంది, వచ్చిన తర్వాత మామూలుగానే ఉన్నారు. అది వచ్చేసిన తర్వాత ఆయన కూర్చున్న తర్వాత ఏంటి ఆడు ఏడు రాలేదేంటి, ఆ అబ్బాయి ఏడు రాలేదేంటి అని అంటే, ఆ అబ్బాయి ఏదో మనసులో పెట్టుకుని రానని చెప్పాడు అని. 3-4 వారాలు నెల అవుతాయి కానీ చర్చ్ మళ్ళీ సెట్ అవ్వలే. ఆ మైక్లు ఎలా పెట్టాలో ఎవరికి తెలియదు, బరకాలు ఎక్కడ ఉంటే తెలియదు, ఏటి వేయలేదో తెలియదు, కీర్తన చెప్పేవాడు తెలియదు, పాటలు పాడేవాడు తెలియదు. ఆ అబ్బాయి లేకపోతే సంఘంలో ఒక అవయవం పోయిందనే విషయం అందరికి అర్థమైంది. అవయవం పోయింది అనే విషయం ఒకటి అర్థమయ్యి దేవుని పని జరిగిపోయింది, కానీ కొరత ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అవయవాలైన మీరు లేకపోతే ఏదైనా వద్దా? మీకు అర్థమని చెప్తున్నాను, ఏదైనా వద్దా? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సంఘంలో క్రీస్తుకి, ఈ సంఘానికి మీరు ఒక అవయవము, చెయ్యో కాలో నోరో కల్లో ఏదో, మీరు లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది? జరిగిపోద్దా, జరగదా? అంటే ఉండడం వల్ల ప్రయోజనం, లేకపోవడం వల్ల ప్రయోజనమా? ఉన్నా లేకపోయినా లేనట్టు అవయవం అది. ఎందుకు పనికిరాని అవయవం లాగా ఉందంటుంది. కొందరికి 5,000 బదులు 6,000 ఉంటాయి. బొట్టన వేలు దగ్గర ఇంకొక వేలు సైడ్కి వచ్చి ఉంటుంది. ఆ 6వ వేలు వచ్చినట్టు వాడిని అడిగాను, ఈ 6వ వచ్చింది కదా, దీన్ని ఎప్పుడైనా వాడతావా అంటే అవ్వదు, ఇది నొక్కినప్పుడు మొత్తం 2 ఒకేసారి అయిపోతాయి, ఇది ఒకే అవయవం అన్నాడు. 2 అది ఉన్నా ఇంకో వేనున్నా దాంతో ఏం చేయడం లేదంట, ఒకటి ఊపితే 2 ఊగిపోతున్నాయి. ఉన్నా లేకపోయినా ఒకటే అన్నాడు. ఇప్పుడు 6 ఉన్నాయి కాబట్టి స్పీడ్కి పనిచేస్తాడని లేదాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఉన్నా లేకపోయినా ఒకే పరిస్థితి అంటే ఎక్కడో సమస్య ఉంది. ఇక్కడ హెచ్చరిస్తూ వాళ్ళని పిలవడం జరిగింది. ఎవరిని పిలిచాడు? సంఘ పెద్దల్ని పిలిచాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్లోంచి 1 పేతురు పత్రిక వద్దాం ఒకసారి. బైబిల్లోని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 Peter chapter 5 మొదటి నుంచి చూడండి, స్లోగా చదవండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని. ఆగండి, ఏం పెద్ద అన్నాడు? తోటి పెద్ద అంటే ఫస్ట్ అర్థం ఏంటి చెప్పండి? తోటి పెద్ద అంటే మనకంటే పెద్ద. తోటి కోడలు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు తోటి కోడలు అంటే ఏంటి? నా తోటి కోడలు, నా తోటి అంటే నేను ఎలాగో అలాగే అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు ఈ పత్రిక రాస్తూ సంఘానికి హెచ్చరిస్తున్న విషయం ఏమని పిలిచాడు చూడండి. మళ్ళీ తోటి పెద్దను,
రైట్. తోటి పెద్దని ఎవరిని పిలుస్తున్నాడు? తోటి పెద్ద అంటే ఎవరు ఇంతకి? తోటి పెద్ద అంటే ఎవరు? ఏ వ్యక్తి అయితే పిలుస్తున్నాడో ఆయన అంటున్నాడు, నేను మీ తోటి పెద్దను. తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గురించి సాక్షిని, రాబోతున్న మహిమలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తిని నేను మీలో సంఘస్థుల్ని. ఎవరిని? మీలో. గట్టి చదవండి. ఎవరు? బైబిల్ కనిపిస్తున్నాయా మీకు? కనపట్లేదా? కనపడకపోతే లైటింగ్ కూడా మార్చుదాం. ఎవరిని పిలిచాడు ఇప్పుడు పేతురు? సంఘంలో ఉన్న మీలో ఉన్న ఎవరిని పిలిచాడు? పెద్దలను. పాస్టర్ని పిలవలేదా? సంఘ కాపరిని పిలవలేదా? ఇప్పుడు చెప్పండి, సంఘ కాపరు ముఖ్యమా, సంఘ పెద్దలు ముఖ్యమా? ఎవరు ముఖ్యం? సంఘ కాపురా, సంఘ పెద్ద? ఎవరిని పిలాలి? కాపర్ని పిలిచి బాబు చూసుకొని పిలాలా? ఎవరిని పిలిచాడు? పౌలని ఎవరు పిలిచాడు? కాపర్ని పిల్ల. పేతురు ఎవరిని పిలిచాడు? ఇప్పుడు మీలో ఉన్న సంఘ పెద్దలు అనే విషయాన్ని సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు, పాస్టర్తో మాట్లాడట్లేదు. సంఘ పెద్దలను పిలిపించాడు. ఏమంటున్నాడు ఇంతకీ? కాదు, మళ్ళీ వచ్చేది. సంఘ పెద్దలను పిలిపించి పెద్దలని హెచ్చరిస్తున్నాను. ఏంటో హెచ్చరిస్తున్నాడు? బలిం చేత కాదుగా, దేవుని చిత్త ప్రకారము, ఇష్టపూర్వకంగాను, దుర్లాభ అపేక్ష కాక, సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని ఖాయమన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. పిలిచాడు. ఎవరిని పిలిచాడు? సంఘ పెద్దలను పిలిచాడు. సంఘ పెద్దలను పిలిపించి ఏం చెప్పాడు అంటే, కష్టంగా కాక దేవునికి ఇష్టమైన రీతిలో, ఎలాంటి దురాశలు, ఎలాంటి కోరికలు, ఎలాంటివి ఏమీ లేకుండా ఒక మంచి మనస్సుతో ఎవరిని చూసుకోమన్నాడు? మీ మధ్యలో ఉన్న దేవుని మందని పై విచారం చేస్తూ దాన్ని కాయమన్నాడు. ఇప్పుడు మందల్ని కాయడం ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యత? జనరల్గా ప్రజలకి ఏం తెలుసు? మనకు వినికిడిలో ఏం తెలుసు? కాపరి పని ఏంటి? మందని చూసుకోవడం, కాయడం, అంతా ఎవరి బాధ్యత? అది సంఘ కాపరి కదా. ఇదే కదా. ఇది ఎప్పుడైనా చదివారా? ఇది ఎప్పుడైనా పట్టుకున్నారా? ఒక సంఘ పెద్దలకి ఇవ్వబడుతున్న బాధ్యత ఏంటో పట్టుకున్నారు ఎప్పుడైనా? మంద అంటే ఇక్కడున్న మందని కాచే బాధ్యత ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు? నాది కాదు. ఎవరికి ఇచ్చాడు? సంఘ పెద్దలకి ఇచ్చాడు. మంచి మనస్సుతో సంఘ పెద్దలైన మీరు మందని ఖాయమన్నాడు. రైట్. ఇంకా నెక్స్ట్. రైట్. మీకు ఎవరికైతే అప్పచెప్పారో వారిపైన ప్రభు అంటే వారిపైన అజమాయిషి చల్లించుకోకుండా, వారిని నొక్కేయకుండా, వారిని తొక్కేయకుండా, వారిని అణచేయకుండా వారికి మాదిరిగా ఉండమన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. సంఘ పెద్దల్ని దేని కింద ఉండమన్నాడు? ఇప్పుడు దేనిలా ఉండమన్నాడు? మందకి మాదిరిగా ఉండమన్నాడు. మందకి మాదిరిగా ఉండమన్నాడు. సంఘ పెద్దలకి ఇవ్వబడిన ఒక బాధ్యత ఏంటంటే మందకి మాదిరిగా ఉండమన్నాడు. పిలిపించింది సంఘ పెద్దల్ని, మనల్ని పిలవలే, సేవకుడిని పిలవలే. హెచ్చరిక ఖచ్చితంగా ఇచ్చింది ఎవరికంటే సంఘ పెద్దలకే ఇచ్చాడు. కొంచెం కింకలు పండుకలు. రైట్. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, యేసు వస్తున్నప్పుడు కిరీటం ఎవరికి పెడతాడు తెలుసా? కిరీటం పెడతా అంటున్నాడు. యేసు వచ్చినప్పుడు చేసిన పనిని బట్టి కిరీటం పెడతాడు. ఎవరికి పెడతారు? ప్రధాన కాపరి వచ్చినప్పుడు కిరీటం పెడతాడు. ఎవరికి పెడతాడు? ఎవరికి పెడతాడు? సంఘ పెద్దలకి పెడతాడు కిరీటం. ఇక్కడ కూర్చున్న మీకు పెడతాడు కిరీటం. ఎప్పుడు? ఇష్ట
ఘట్టంగా సంఘ పెద్దగా ఒక క్రియ కార్యక్రమం చేస్తున్నప్పుడు దేవుడు మీకు కిరీటం పెడతాడు. ఇప్పుడు ఒకసారి మీ పక్కలు చెప్పండి, దేవుడే మీకు కిరీటం పెడతాడంట చెప్పండి. ఊహించుకున్నారా దేవుడు మిమ్మల్ని కిరీటం పెడతా ఉంటే? ఎంత భాగ్యం వచ్చినా అర్థమవుతుందా? చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే పాస్టర్లకేం బాగానే ఉంటుంది, పాస్టర్ల జీవితంగా బాగానే ఉంటుంది, దేవుని సేవకులు కాబట్టి దేవుడు అన్నీ చూసేసుకుంటాడు, అన్నీ చేస్తాడు, ఆ లైఫ్ బాగుంటుంది. మాట్లాడుతుంది ఎవరి గురించి? ఇక్కడ సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు, సేవకుడు గురించి మాట్లాడలే, కాపర్ గురించి మాట్లాడలే. సంఘ పెద్ద బాధ్యత చాలా విస్తారమైనది. మందిరంలో దేవుని శరీరంలో సంఘ పెద్ద ఒక బాధ్యత చాలా విస్తారమైనది. కొంచెం ఇంకా ముందుకెళ్దాం. లేదు, అపొస్తలుల కార్యంకి వచ్చేద్దాం డైరెక్ట్గా. ఆ వచనం కూడా చదివి. చిన్నారా, అది కూడా బాగుంటుంది. చిన్నారా, మీరు పెద్దోళ్ళకి లోబడి ఉండండి. రైట్, ఇక్కడ చిన్నపిల్లలకు చెప్తూ చిన్నవారు మీ పైన వారికి లోబడండి అని. ఇది సంఘం లోపల జరుగుతున్న విషయాలు, సంఘం లోపల జరుగుతున్న విషయాలు చిన్నవారికి చెప్తూ పెద్దవారికి లోబడండి అని. రైట్, ఒకసారి అపొస్తలుల కార్యంకి వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గా 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయంకి వచ్చేద్దాం. 21 నుంచి చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, పౌలు గారు పట్టణంలో సువార్త ప్రకటించిపోయారు. నంబర్ 1, అనేకుల్ని శిష్యులుగా చేశారు. తర్వాత లిస్ట్రా, అంటియోక్, ఈ 3 ప్రాంతాలకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచాడు. విశ్వాసమందు నిలకడగా ఉండని చెప్తున్నాడు శిష్యులకి. అనేక శ్రమలు వస్తాయి, అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడు, వారిని హెచ్చరించాడు. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు అప్పచెంపారు. రైట్, ఇక్కడ చాలు. ఇక్కడ పౌలు గారు ఏం చేశారు పని? అన్ని ప్రాంతాల్లో సువార్తలు చేసుకుంటూ వచ్చి శిష్యులను పిలిచి శిష్యులతో మాట్లాడిన తర్వాత సంఘంలో ఉన్న పెద్దల్ని ఏర్పరిచి నియమించి వారితో మాట్లాడుతూ చెప్తా వచ్చి ఒక విషయాల్ని వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాడు. ఇక్కడ పౌలు గారు ఫోకస్ చేసింది ఇప్పుడు శిష్యులనా సంఘ పెద్దలనా? ఎవరిని ఎక్కువ దృష్టి పెట్టాడు? ఇప్పుడు సంఘ పెద్దల్ని పిలిపించాడు. సంఘ పెద్దల రోలు మందిరంలో ఎంత ఎక్కువ ఉందో ఆలోచండి. ఇక్కడ మాట్లాడుతూ ఆయన 23 ఒక చూడండి మళ్ళీ. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి రైట్, ఒక్కసారి వారిని అపాయింట్ చేస్తున్నప్పుడు కొన్ని పనులు చేశాడు పౌలు. ఏంటంటే చేశాడు? ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి వారు పదం ఏంటో చెప్తాను గమనించండి. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మి వారిని ప్రభుకు అప్పచెప్పాడు అంటున్నాడు. ఎవరు నమ్మారు? ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారు నమ్మి ప్రభుకు అప్పచెప్పారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ ఆలోచిద్దాం. ఇప్పుడు నా వైపు చూసింది అందరూ. పౌలు గారు మాట్లాడుతున్న మాటే నేను మాట్లాడతాను. ఇప్పుడు వినడానికి ప్రయత్నించండి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ మందిరంలో ఉన్న సంఘ పెద్దల్ని ఎంపిక చేయాలనుకుంటున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉంటారు? పౌలు చేసిన పని, వెళ్ళిపోతూ చేసిన పని ఏంటంటే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఈ మందిరంలో ఉన్న వారిని
సంఘ పెద్దలుగా నియమించాలనుకుంటున్నాను. ఎంతమంది రెడీ అవుతారు? ఎంతమందికి రెడీ అవుతారు ఆ విషయంలో? సిగ్గుపడుతున్నారేంటి? సిగ్గుపడాల్సిన విషయం కాదు ఇది. నేను నిలబెడతానని రెడీ అవ్వాలి. మీరు ఆంధ్ర సైడ్ వెళ్తే చర్చుల్లో కొట్టుకుంటారు పదవుల కోసం. ఒకడు సెక్రటరీ ఉంటాడు, ట్రెజరర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటారు. నేను ఎవరో తెలుసా? ప్రెసిడెంట్ అంటాడు. చర్చ్కే ఆడి మొత్తం ఏదో ఊరికి దేశానికి ప్రెసిడెంట్లో మాట్లాడతాడు. మళ్ళీ పాస్టరే, నేను ప్రెసిడెంట్నే, నువ్వు ట్రెజరర్వే. ఎన్ని పదవులు ఉంటాయో వారికి. ప్రెసిడెంట్ గారు వచ్చారా, సెక్రటరీ గారు వచ్చారా, ట్రెజరర్ గారు వచ్చారా, వైస్ ప్రెసిడెంట్ వచ్చాడా, వీళ్ళందరికీ ఒక హోదాలు ఇచ్చి ఉంటాయి వాళ్ళకి. వారందరూ సంఘ పెద్దలు. ఇప్పుడు ఈ సంఘంలో ప్రెసిడెంట్గా ఎవరు నిలబడతాడు చెప్పండి? ప్రెసిడెంట్గా ఎవరు నిలబడతాడు? ట్రెజరీ అంటే ఎవరు తెలుసా? ట్రెజరీ అంటే వచ్చిన డబ్బు అంతా లెక్కలు చూసేవాడు. ట్రెజరీ అంటే వచ్చిన డబ్బులంతా లెక్కలు చూసే ఆ పదవి అయింది. చర్చ్లో ఏ డబ్బులు వస్తాయో ఆ డబ్బులన్నీ ఆ లెక్క చూసుకుని ఖర్చు పెట్టాల్సింది, ఎంత లెక్క వచ్చిందో మొత్తం చూసేవాడు. మనకు ఆ గోల్ లేదు కాబట్టి, డబ్బులు గోల్ లేకపోతే ట్రెజరీ పోస్ట్ తీసేద్దాం. ట్రెజరీ పోస్ట్ లేదు. ప్రెసిడెంట్ ఎవరుంటారు చెప్పండి? వీళ్ళు చేసేయండి మంచివాడు ఉంటావేంట్రా? ప్రెసిడెంట్గా ఎవరుంటారు? ఎవరుండరా? మనకెవరు నాయకులు లేరా? సెక్రటరీగా ఎవరుంటారు? చూసుకోవాల్సిన ఆఫీస్ బాధ్యతలు అన్నీ మీవే. ఎవరుండరా? పౌలంట ప్రార్థన చేసి ఉపవాసం ఉండి సంఘంలో ఉన్న వారిని పెద్దల్ని నియమించి వారికి చెప్పి వారిని నమ్మి ప్రభుకు అప్పచెప్పాడు. నమ్మిన ప్రభు కాదు, వారిని నమ్మి ప్రభుకు అప్పచెప్పాడు. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి చెప్పండి? ఇక్కడ ఉన్న క్రీస్తు శరీరంకు ఉన్న అవయవాలైన మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇక్కడున్న వారిని ఎవరిని నమ్మాలి చెప్పండి? ఎవరు నమ్మాలి? ఆయన నమ్మి ప్రభుకు అప్పచెప్పాడంట. ఈయన సంఘ పెద్ద అని. ఇప్పుడు నేను ఎవరు నమ్మాలి ఇక్కడ? నన్ను నమ్మచ్చన్నా మీరు చెప్పగలుగుతారా? నన్ను నమ్మండి, నన్ను అప్పచెప్పండి, పని ఎలా చేస్తాను చూడండి అనగలుగుతారా? అనలేరా? ఎంత స్పీడ్గా అంటున్నారా? అనలేవని. ఇప్పుడు ఈయన నమ్మి ప్రార్థించి వారికి సిద్ధపరిచేశాడు. ఇప్పుడు సంఘ పెద్దల పోస్టు అంటే బైబిల్లో సంఘ పెద్దలకి ఇచ్చిన బాధ్యత అర్థమవుతుంది ఎంత పెద్దదో. కాపర్ని ఎవడు పిల్లలు అక్కడ తయారు చేసిన తర్వాత కాపర్ని ఎవడు పిల్లల సంఘ పెద్దల్ని పిలిపించాడు. కాగా ఈయనతో పాటు తోటి పెద్ద అయినా నేను అంటున్నాడు. అంటే పేతురు కూడా నేను మీ తోటి పెద్దని అంటున్నాడు. కాపరికి ఎంచుకోవట్లే, మీతో పాటు తోటి పెద్దనైనా నేను దేవుడు రాకడ సమయంలో మీరు చేసిన పని బట్టి మీ మీద ఒక కిరీటం పెడతాడు కదా, మీరు కలిసి పెట్టించుకుందాం అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ నేను ఎవరు నమ్మగలను చెప్పండి? ఎవరు నమ్మచ్చు? ఎవరిని నమ్మలేనా? ఒక 50% నమ్మచ్చు మిమ్మల్ని. ఈ చర్చ కాపరగున్న నేను, ఈ సంఘస్థులైన మిమ్మల్ని, క్రీస్తుగా అవయవాలైన మిమ్మల్ని నేను ఒక 50% వరకు నమ్మచ్చా? నమ్మలేం. అంటే నాకు మీ మీద నమ్మకం లేదా? మీ మీద మీకే నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా? మీకు అర్థం అవుతుందా? అర్థం అవట్లేదా? అవుతుందా? ఇప్పుడు మీ మీద మీకు నమ్మకం లేదనుకోవాలా? నాకు మీ మీద నమ్మకం లేదనుకోవాలా? నాకు నమ్మకం ఉంది. అందుకే మీకు పనులు చెప్తాను. మీరు చేసినా చెయ్యకపోయినా, నాకు నచ్చినట్టు చేసినా చెయ్యకపోయినా నేను నమ్మి మీకు పనులు చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చెయ్యకపోతే ప్రాబ్లం మీది, నాది కాదు. మిమ్మల్ని సంఘ పెద్దగా మిమ్మల్ని నేను ఆలోచించి, ఆశించి, ఊహించి, ప్రార్థించి మీకు ఒక పని చెప్తాను. నేను నమ్మి చెప్తాను. మీరు ఆ నమ్మకం తగ్గట్టుగా మీరు ఉండకపోతే ప్రాబ్లం నాది కాదు. సరే, ఇక్కడ నమ్మి చెప్పాల్సిన పనిలో
ఇక్కడ నేను ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతాను లేదో మీరు చూసుకోవాల్సింది. ఇక్కడ సంఘ పెద్దలు, నేను సంఘ పెద్ద అని ఒక అభిప్రాయం రావడానికి, నేను దేవునిలో చర్చిలో నేను తెస్తాడులే చౌదరి గారు, ఎందుకంటే కంగారు, ఏ స్వీట్ డబ్బా ఏం కాదు, ఏదో తెస్తాడు ఇస్తారంటూ చూస్తున్నారా? చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న సంఘ పెద్దలు ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి సంఘ పెద్దలుగా మీరు ఉన్నారు. ఈ మందిరానికి సంఘ పెద్దలు. పోయిన వారం మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘ పెద్దలు ఆ చేసే పనులు ఏంటి అనే విషయం. చర్చిలో జరుగుతున్న విషయాలు, ఆ విషయాల్లో మీకు సరైన అవగాహన ఉండాలి అనే విషయం. ఇది ఎంతమంది చూశారు? ఇది నా చేతిలో ఉన్నది నా ఈ చేతిలో ఉన్నది ఎంతమంది చూశారు? చూసి ఎన్నాలయ్యింది? చూసారా? చర్చ్ లోపల చూసారా? చూడలేదా? నేను అడుగుతుంది చెప్పండి, మీరు చూసారా చూడలేదా? చర్చ్ లోపల ఉన్న ఈ వస్తువుని చూసారా చూడలేదా? గట్టిగా మాట్లాడండి. చూసారా? అందరూ చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వైజాగ్ నుంచి వచ్చింది. మీరు అనుకుంటున్నారా? మీకు కన్ఫర్మేషనా? మీరు అనుకుంటున్నారా కన్ఫర్మేషనా? కన్ఫామ్గా వైజాగ్ నుంచి వచ్చిందా మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఇది ఏంటో తెలుసా? అసలు ఇది ఏంటో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? తెలీదా? ఏంటో తెలీదు, ఏం పని చేస్తారో తెలీదు, ఉందనే విషయం తెలుసు. చర్చ్ మీదేనా? చెప్పండి అమ్మా. మీ చర్చిలో ఒక వస్తువు వచ్చింది, మీ చర్చిలో ఈ వస్తువు ఏంటో మీకు తెలియదు, మీ చర్చిలో ఉన్నప్పుడు మీకు ఏమీ తెలియదు. ఇది ఏంటో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏం పని చేస్తుందో కూడా మీకు తెలియదు. చర్చ్ మీదే కదా? నేను అడుగుతాను, చర్చ్ మీదే కదా? అంటే ఈ సామాన్ మీదేనా? ఇప్పుడు వచ్చిన సామాన్ చర్చ్ మీదైనప్పుడు ఈ సామాన్ మీది కాదేంటి? మరే మీదే కదా? చర్చ్ మీది, సంఘం మీది, చర్చిలో ఉన్న వస్తువు మీది, మీకేంటో తెలియదు. ఈ వస్తువు ఏంటో మీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియదు, ఎలాగొచ్చిందో మీకు తెలియదు. సంఘ పెద్దలేనా? నమ్మచ్చా? నమ్మి అప్పచెప్పాడంట పౌలు. అంటే ఎంత పరీక్షించుంటాడు, ఎంత నేర్పించుంటాడు, ఎంత నేర్చుకుని ఉంటారు, ఎంత సిద్ధపడి ఉంటారు. నమ్మి ప్రభువుకి అప్పచెప్పాడు. ఇప్పుడు మీ చర్చిలో ఉన్న ఈ వస్తువు ఏంటో మీకు తెలియదు, మీ చర్చిలో ఉన్న ఈ వస్తువు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏది ఫ్యాన్ స్విచ్ తెలియదు, ఏ లైట్ స్విచ్ కూడా తెలియదు. మీకు 4 సంవత్సరాలు అవ్వతుంది ఇప్పటికి. స్విచ్లే తెలియని సంఘ పెద్దలు, ఏ దేస్తే ఏం వెలుగుతో తెలియని సంఘ పెద్దలు. దేనికి ఉన్నారమ్మా? నాకు అర్థం అవట్లేదు. దేనికి ఉన్నారు? సంఘ పెద్దలుగా ఉంటున్నప్పుడు, ఇప్పుడు మా ఇంట్లో వైజాగ్లో ఒక్క స్పూన్ కనపడకపోయినా మా అమ్మకు అర్థమైపోద్ది. ఒక స్పూన్ ఉండాలిరా కనపడట్లేదు అంటది, ఒక స్పూన్ ఉండాలి కనపడట్లేదు అంటది. ఒక చిన్న గిన్నె ఆ గిన్నె ఉండాలిరా ఎందుకు కనపడట్లేదు అంటది. ఏ వస్తువు కనపడకపోయినా కనపడలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది మా అమ్మ. ఇంట్లో ఉన్న వస్తువుల గురించి అంత ఐడియా ఉంది. ఆమె ఇల్లు కాబట్టి, ఆమె వస్తువులు కాబట్టి. చర్చ మీది, వస్తువుల గురించి అవగాహన ఉండాలి లేదా? మరి ఏ వస్తువు వస్తుందో, ఏ వస్తువు రావట్లేదో, ఎందుకు వచ్చింది, దేంటి, ఎలాగా, ఎక్కడిది, దేనికోసం. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులు మీకు ఐడియా ఉన్నాయి లేదా? మీ ఇంట్లో ఉన్న వస్తువులు మీకు తెలుసా తెలీదా? మీ తండ్రి ఇల్లు అయినా ఈ చర్చ్ విషయంలో మీకు తెలుసా తెలీదా? మరి మీ ఇంట్లో ఉన్న వస్తువులు మీకు ఏంటో తెలుసు, కానీ మీ తండ్రి ఇల్లు అయినా చర్చ్లో ఉన్న వస్తువులు మీకు ఏంటి తెలియదంటే ఈ ఇంటి వారేనా? అంటే ఈ ఇంటి వారేనా? మీ తండ్రి ఇంటి వారేనా? అర్థమవుతుందా మీ పరిస్థితి? అంటే ఎంత దూరంలో ఉన్నారు మీరు. ఇంకా చర్చ్కి వచ్చేస్తే సరిపోద్దా? వాక్యం వింటే సరిపోతుందా? నీ తండ్రి ఇంట్లో ఏ ఉన్నాయి ఏమిలో తెలియపోతే ఎలాగా? సంఘ పెద్దగా ఎప్పుడు మారుతావు మరి? అంటే మీ ఇంట్లో వస్తువులు తెలుసు, కానీ అది చర్చ్ మీ హృదయంలో లేదు. కాబట్టి సంఘము అనేది మీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా సంఘం విషయంలో, చర్చ్ విషయంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ప్రతిదీ తెలుస్తుంది.
ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉంటున్న మీరు, మీకు ఏం జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో కూడా మీకు తెలియదు. మరి సంఘ పెద్దలుగా మిమ్మల్ని నియమించవచ్చా? సంఘ పెద్దలుగా నియమించవచ్చా? అవుద్దా? కొన్ని అర్హతలు చెప్పేస్తాను. సంఘ పెద్దలుగా ఉండాల్సిన కొన్ని అర్హతలు, అంటే అసలు బేసిక్ చాలా సునాయాసంవి. అసలు సంఘ పెద్దలుగా ఉండాల్సిన, సంఘ పెద్దలకి ఇచ్చిన బాధ్యత, సంఘ పెద్దలు మీరే. ఇప్పుడు చెప్పండి, సంఘ పెద్దలు ఎవరు? సంఘ పెద్దలు ఎవరు? నేనా మీరా? బాధ్యత ఎవరిది? మీదే సంఘ పెద్దలుగా, రైట్. కొన్ని విషయాలు నేను స్పష్టంగా చెప్పేస్తాను, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. సంఘ పెద్దగా ఉండాల్సిన ప్రారంభమైన ప్రప్రథమైన ఒక లక్షణం. మీకు తెలుసా మీరు సంఘ పెద్ద అని? ఇప్పుడు వదిలేండి, ఈ 2 రోజులు వదిలేండి, 2 వారాలు వదిలేండి. 2 వారాల క్రితం వరకు మీరు సంఘ పెద్ద అనే విషయం మీకు తెలుసా? తెలియదు, ఎవరికి తెలియదు. మీరు సంఘ పెద్ద అనే విషయం మీకు తెలియదు. చర్చికి రావడం, చర్చికి వెళ్ళడం వరకే తెలిసింది తప్ప మీరు సంఘ పెద్ద హోదాలో ఉన్నారనే విషయం మీకు కూడా తెలియదు కదా. పోయిన వారం మాట్లాడాను, అవునా కదా? పోయిన వారం మాట్లాడాను సంఘ పెద్దల గురించి, ఎలా ఉంటారు ఏంటని మాట్లాడాను. అప్పుడు తెలిసిందా మీరు సంఘ పెద్దలని? తెలిసిందా? పోయిన వారం మాట్లాడినప్పుడు మీరు సంఘ పెద్దలు అని చెప్పి మాట్లాడాను. మీకు అప్పుడు అర్థమైందా? ఓహో, నేను కూడా సంఘ పెద్దనంట అని అర్థమైందా? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారు. అసలు ఒప్పుకున్నాను చెప్పండి. పోయిన వారం విన్నప్పుడు నేను సంఘ పెద్దని అని ఒప్పుకున్నారా? ఒప్పులేదా? గట్టి మాట్లాడానమ్మా. ఇబ్బందిగా ఉందా ఎండకి? ఇబ్బందిగా ఉన్నా చెప్తాను. మీరు ఒప్పుకున్నారు, రైట్. ఏది ఫ్యాన్ స్విచ్, ఏది లైట్ స్విచ్ చూసారా? ఏంటమ్మా? 2-3 నొక్కితే ఏదో తెలుస్తుందా? నొక్కేరా అని అడుగుతున్నాను నేను. పోయిన వారం మాట్లాడినప్పుడు మీరు సంఘ పెద్దలు, సంఘం మీది, మీరు సంఘంలో ఉన్న పెద్దలు అని చెప్తూ లైట్ల స్విచ్ గురించి కూడా మాట్లాడాను. ఎంతమంది వచ్చి పరీక్షించి చెప్పండి. సంఘ పెద్దగా బాధ్యత ఏంటంటే, కనీసం బాధ్యత ఏంటంటే ఏది లైట్ ఏ స్విచ్ కూడా నాకు తెలుసుకోవాలి, అది నా బాధ్యత. ఎంతమంది టెస్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు చేయలేదా? టెస్టర్ ఉంటుంది చేస్తారా? నేనేం చెప్పాను పోయిన వారం? ఏ స్విచ్ ఏంటో మీకు అన్నీ తెలియాలి, ఏ ప్లగ్లు ఏంటో, ఏ ఉన్నాయో, మీ చర్చలో ఏ ఉన్నాయో మీకు ప్రతీదీ తెలియాలని చెప్పాను. మరి ఎందుకు పరీక్షించలేదు? అంటే ఇటు సంఘ పెద్ద అంటాడు కానీ 10 పనులు పట్టించుకోకలేదన్నా ఏంటి? సంఘ పెద్ద అంటే షాల్ వేసి కప్పుతారన్నా? స్టార్టింగ్ బేసిక్ పనులు కూడా మీకు తెలియకపోతే సంఘ పెద్దగా మీరు అర్హులు కాదు. నేను సంఘ పెద్దని అని మీకు అనిపించాలంటే మీకు ఖచ్చితంగా లోపలే ఉన్నాయి అన్ని విషయాలు అవగాహన ఉండాలి. ఆడలేదు మోగలేదు, ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. నువ్వు సంఘ పెద్దవాడిని ఫస్ట్ నీకు గ్రహించడం రావాలి. గ్రహించడం వచ్చిన తర్వాత నెక్స్ట్ విషయం మాట్లాడతాను. నెక్స్ట్ ఏంటంటే కోరిక ఉండాలి. నేను సంఘకి పెద్దగా నిలబడాలనే కోరిక మనలో ఉండాలి, ఆశ ఉండాలి. సంఘ పెద్దగా నిలబడాలి. చిన్నప్పుడు స్కూల్లో లీడర్ ఎవరు అవుతారు అంటే చేతులు ఎత్తేవారు. టీచర్ నేను అవుతా లీడర్, నేను లీడర్, నా పేరు నేను లీడర్ అవ్వాలి, లీడర్ ఒక్కసారైనా లీడర్ సిఆర్ అవ్వాలి అని లోపల ఆశ. ఇందాక సంఘ పెద్దలు ఎవరు అవుతారంటే ఎవరు చేతులు ఎత్తలేదు. ఆశ ఉందనుకో, లేదనుకోలా. సంఘ పెద్దలు కిరీటం పెడతా అన్నాడు ప్రభు. ఆయన వచ్చి కిరీటం పెడతా అన్నాడు సంఘ పెద్దలకి. ఇప్పుడు సంఘ పెద్ద అవ్వాలని లోపల ఆశ ఉందా లేదా? ఇప్పుడు ఆలోచిద్దాం. సంఘ పెద్దకి 50,000 జీతం ఉన్నాను నేను నెలకి. ఇప్పుడు చెప్పండి, పేర్లు రాయించి ఆధార్ కార్డులు పెట్టేసి రేషన్ కార్డులు పెట్టేసి నాది రాసాను బాబు, నాది గుద్దేసిన స్టాంప్ వేసేయండి, ఎంత ఆశ పుట్టేద్దాం అప్పుడు కదా. అంతకన్నాడు అక్కడ, ఏది ఆశించకుండా అని మాట్లాడాడు పేతురు మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు సంఘ పెద్దగా ఉండాలి అనే ఆశ మన లోపల ఉండాలి ఖచ్చితంగా, రైట్. మూడో విషయం వస్తున్నాను. సంఘ పెద్ద అనేది మీ బాధ్యత. ఏంటది? సంఘ పెద్దగా ఉండడం అనేది మీ యొక్క బాధ్యత. అది ఇప్పుడు ఆలోచిద్దాం. సంఘ పెద్దగా నేను నియమిస్తే వస్తారా? సంఘ పెద్దగా మీకు మీరే వస్తారా? సంఘ పెద్దగా మిమ్మల్ని నియమిస్తే వస్తారా? సంఘ పెద్దగా మీరే వస్తారా? అర్థమైందా? పౌలు గారు చేస్తున్నప్పుడు వాళ్ళకి సువార్త లేదు.
పౌలుగా చేయాల్సిన పని ఏంటంటే అప్పటికి ప్రారంభించబడలే. వీళ్ళే సువార్త చెప్తున్నారు, వీళ్ళే దేవుడికి చెప్తున్నారు, వీళ్ళే తయారు చేయకపోతే వాళ్ళు నిలబడరు. అది ఆ కాలం అప్పుడు. ఇప్పుడు బైబిల్ లేదు వాళ్ళకి అప్పటికి. ఈయన చెప్పిందే బైబిల్ అయింది, ఈయన మాట్లాడిందే బైబిల్ అయింది. ఇప్పుడు మనకు బైబిల్ వచ్చింది, ఈయన ఏం చేశాడో చేస్తాడు. ఇప్పుడు సంఘ పెద్దగా నేను నియమించాలా, మీరు సిద్ధపడాలా? నియమించక్కర్లేదు. అదే నేను ఎవరిని ఎన్నిక చేయక్కర్లేదా? ఎన్నిక ఎప్పుడు చేయాలి? ఎవడో ఒకడో ఇద్దరు అయితే తప్ప. ఇప్పుడు అందరూ ఎవరు? ఇప్పుడు మీరందరూ సంఘ పెద్దలే, ఫిక్స్ అయిపోండి ఆ విషయంలో. మూడో విషయం, నాలుగో విషయంకి వస్తున్నాను. సంఘంలో ఉన్న విశ్వాసులకి బాధ్యత సంఘ పెద్దదే. సంఘంలో ఉన్న విశ్వాస యొక్క బాధ్యత సంఘ పెద్దదే, కాపరిది కాదు. ఇప్పుడు నా వైపు అలా చూస్తూ ఎవరు మిస్ అయ్యారు చెప్పండి ఈరోజు? ఎవరు మిస్ అయ్యారు? ప్రసాద్ మిస్ అయ్యాడు, కృపం మిస్ అయింది, రాధం మిస్ అయింది, ముగ్గురు. సిరక్ మిస్. సిరక్ కాలేజీలో ఉందాం కదా, కాలేజీలో ఉందా? సిరక్ లిస్ట్లో లేదు. నెక్స్ట్, వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారనే విషయం రాగానే అర్థమైందా? వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారనే విషయం రాగానే అర్థమైందా? ఇప్పుడు బాధ్యత మీదే, పాస్టర్ కాదు. పాస్టర్ కాదు. సాధారణంగా పాస్టర్లు చేసే పని, ఒక దిక్కుమాలిన పని ఏంటంటే, సంఘస్థులు రాకపోతే పాస్టర్ ఫోన్ చేస్తాడు. సంఘస్థులు రాకపోతే పాస్టర్ అనేవాడు ఫోన్ చేస్తాడు సంఘస్థులకి. నేను ఎప్పుడైనా మీకు ఎవరికైనా చేశానా మీరు ఎందుకు రాలేదని? ఎప్పుడు చేయలేదా? ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదా? సాధారణంగా పాస్టర్లు చేస్తారు. ఏమా రాలేదు అంటాడు. దాని అర్థం ఏంటి తెలుసా? రాలేదు అని అడుగుతాడు. దాని అర్థం ఏంటి తెలుసా? కొందరికి అర్థం అవుతుంది. ఎందుకు రాలేదు అంటే బాధ ఏంటి? ఇప్పుడు సంచిలోనో బొట్టలోనో డబ్బాలోనో అది వేయాల్సిన అలా వచ్చింది వేయలేదని అది నొప్పి. ఆవిడ రాలేని బాధ కాదు, ఒక ఆత్మ రాలేదు, దేవుడి మందులో కూర్చోలేదు, అది నొప్పి కాదు. వీడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదని నొప్పి. అడుగుతాడు. ఇప్పుడు నేను ఎవరిని అడగను, వచ్చినా రాకపోయినా నేను అడగను ఎవరిని. ఎందుకు రాలేదని అడగడు, ఎందుకు వచ్చారని ఈ మాటలు ఉండవు. బాధ్యత ఎవరిది? ఇప్పుడు సంఘ పెద్దలైనా మీదే, సంఘస్థుల బాధ్యత సంఘ పెద్దలైనా మీదే, మీదే, మీదే తప్ప ఇంకొకటి కాదు. 6వ విషయంకి వస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎంపిక చేసిన తర్వాత, మిమ్మల్ని నేను ఎంపిక చేసిన తర్వాత, ఒకసారి రారా. ఇప్పుడు ఏంటి, నేను ఎంపిక చేశాను మీ పైన సంఘ పెద్దగా, మీ పైన సంఘ పెద్దగా ఎంపిక చేశాను. మీకంటే పెద్దవాడు చిన్నవాడా? చిన్నవాడు. మీకంటే చిన్నవాడిని ఇప్పుడు నేను సంఘ పెద్దగా ఎంపిక చేసి సంఘంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈడే చూసుకుంటాడు, ఈడి విషయాల్లోనే ఈడి నిర్ణయమే, ఈడు ఆలోచన ఏదైనా ఆడే అన్నిటికీ మీరే లోబడాలి ఈడికి అని చెప్పాను. ఈడు చెప్పింది ఎవరు లోబడాలి? లోబడతారా? లోబడతారా? వీడికి ఎందుకు ప్రార్థన చేయాలనిపించింది? మీరు అందరూ వచ్చాడని చెప్పాడు. టైం పాడు చోట్ల ఇంకా వీడికి చేయాలనిపించింది సంఘ పెద్దగా, కాసేపు ప్రార్థన చేసుకొని పెడుతుందండి. అమ్మ ఎక్కడికి ఉన్నారు అందరూ వచ్చేయండి ప్రార్థన చేసుకుని కాసేపు అన్నాడు. లోపడతారా? లోపడతారా? ఏరా టైం ఏంటి తెలుతుందా అంటారా? అంటారా అనరా? ఎవరు ఇప్పుడు పొజిషన్ ఏంటి? ఇది సంఘ పెద్ద. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన మాట, వారిని కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది మీరు తెచ్చుకోవద్దనే పదం గుర్తెచ్చుకోండి. ఇప్పుడు సంఘ పెద్దగా నియమించిన తర్వాత, ఈ వ్యక్తిని నియమించిన తర్వాత, ఈయన పిలుస్తుంటే చెప్తుంటే వీడికి లోబడ్డం అనేది మీకు కష్టమైపోద్ది. ఎందుకంటే మీకంట చిన్నోడు, వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, రైట్? వీడికి లోబడరు. ఇంకో కోణం ఆలోచిద్దాం. ఇప్పుడు సంఘ పెద్దగా వీడిని నియమించిన తర్వాత, చూడు, నిన్ను సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎవ్వరికీ నచ్చలేదు, నువ్వు నిలబడతావా? వీళ్ళు నచ్చలేదన్నా వెళ్ళిపోతానంటావా? నిలబడతాడంటాడు. ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని సంఘ పెద్దగా ఎంపిక చేసిన తర్వాత మీరు నిలబడ్డం మీ చర్చలు ఎవరికి ఇష్టం లేదు. ఇది నిలబడ్డావేటి, వీడు నిలబడ్డా గాడి గుడ్లు కానీ పెద్ద వచ్చింది అని అంటున్నారు వాళ్ళు. అస్సలు లెక్క చేయట్లేదు మిమ్మల్ని. మీ చర్చలు ఎవరికి మీరు ఇష్టం లేదు, అయినా మిమ్మల్ని నిలబెట్టాను. చర్చోళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ ఒకలా చూస్తున్నారు కాబట్టి నిలబడతారా? నాయకుడు చెప్పిన మాట వింటారా?
ఆలోచించి చెప్పండి. అంత ఈజీ కాదు. అందరూ చేదరించుకుంటా ఉంటే, అన్నా వాళ్ళకి ఇష్టం లేదు అన్న, అన్నా వాళ్ళు ఎదులా చూస్తున్నారు మాట, ఇంకోటి ఎవరిని పెట్టాను, ఇంకోటి ఎవరిని పెట్టాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు నిలబడి తీరాలి. ఎలాంటి సిచ్యువేషన్, కూర్చో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నిలబడి తీరాలి. సంఘ పెద్దకి ఉండాల్సిన ఒక బాధ్యత. ఏ పరిస్థితి వచ్చినా ఎవరిని నిలబెట్టినా. ఒకసారి ఒక చిన్న మీటింగ్లో అవుతా ఉంటే మేము బయటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్తున్న టైంలో ఒక పిల్లోడు నిలబెట్టడం పెద్దోళ్ళ దగ్గర, వయసులో పెద్దోళ్ళ దగ్గర ఒక పిల్లోడు నిలబెట్టి, ఈయన్ని నిలబెట్టి నువ్వు చూసుకో, ఎవరిని వెళ్ళనివ్వకుండా నువ్వు కాపలా కాయి, నీకని తమ్ముడు ఉంటాడు చూసుకుంటాడు, ఈయన మాట ఏనండి అని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళి గడప దానికంటే గోల లోపల మాట్లాడుకుంటున్నారు అందరూ. పెద్దోళ్ళు లోపల గోల మాట్లాడుకుంటూ నవ్వులేసుకుంటూ చూసుకుంటూ, అంకుల్ మాట్లాడదు ప్లీజ్ అంటాడు ఈడు, అంకుల్ కొంచెం సైలెంట్గా ఉన్నాడు ప్లీజ్ అంటున్నాడు ఈడు. అస్సలు లెక్క చేయట్లేడు. ఎందుకు లెక్క చేయట్లేడని? చిన్నోడు కాబట్టి అరిచాడు, అన్నాడు. నెమ్మది బయటకు వచ్చి ఫోన్ చేసి, అనియా వాళ్ళు ఎవరు మాట్లాడలే అని అంటున్నాడు. పెద్దోళ్ళని ఎవరిని పంపని అన్నాడు, పెద్దోళ్ళని ఎవరైనా నిలబెట్టని అంటున్నాడు. ఇప్పుడు పిల్లోడు నిలబడుతున్నప్పుడు అవతల సరిగ్గా లేకపోతే, రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే నిలబడడం కష్టం. ఇప్పుడు మిమ్మల్ని సంఘ పెద్దగా ఎంపిక చేసిన తర్వాత మిమ్మల్ని ఎవరూ ఒప్పుకోకపోతే, ఎవరికీ నచ్చకపోతే నిలబడడం చాలా కష్టం. కానీ నిలబడ్డారా, అదే సంఘ పెద్ద. సంఘ పెద్దకున్న ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు నిలబడచ్చు అంటే ఉండడానికి, అంటే నాయకుడు చెప్పిన తర్వాత వ్యతిరేకత వచ్చినా ఖచ్చితంగా నిలబడి తీరాల్సిందే. ఆఖరి చెప్తున్నాను, సంఘ పెద్ద ఎప్పుడు ఇతరులకి మార్గదర్శిలా ఉండాలి, రోల్ మోడల్లా ఉండాలి, వారిని నడిపించే వారిలా ఉండాలి, వారు వీరిని చూసి నేర్చుకునేలా ఉండాలి. ఇప్పుడు ఆలోచిస్తాం, సంఘ పెద్దకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే, సంఘ పెద్దను చూసి విశ్వాసులు నేర్చుకోవాలి. ఇది సంఘ పెద్దకు ఉండాల్సిన ఒక లక్ష్యం. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, నన్ను చూసి మన చర్చలో కొంత నేర్చుకుంటున్నారని చెప్పండి. ఒక 2-3 పేర్లు చెప్పండి. నన్ను చూసి మన చర్చిలో వీళ్ళు నేర్చుకుంటున్నారండి అని కొందరు పేర్లు చెప్పండి. ఒక 3 పేర్లు చెప్పండి. కమాన్ చెప్పండి, 3 పేర్లు చెప్పండి. నన్ను చూసి ఈ సంఘంలో వీళ్ళు నేర్చుకుంటున్నారండి. ఉన్నాయా? లేవా? సంఘ పెద్దకు ఉన్న బాధ్యత అది. సంఘ పెద్ద మార్గాలు చూపించే వారిలా ఉండాలి. వారు విశ్వాసులకి మార్గదర్శిలాగా ఉండాలి. ఉండకపోతే సంఘ పెద్దవి కాదు. చర్చిలో, దేవుని సంఘంలో, దేవుని మందిరంలో క్రీస్తు అనబడే శరీరంలో ఒక అవయవము, ఖచ్చితమైన అవయవము దేవుని సంఘ పెద్ద. ఇక్కడ కూర్చున్న మీరు దేవుని సంఘ పెద్దలు, రైట్? సంఘ పెద్దలు. ఇప్పుడు వరకు మీకు తెలియదు అంటున్నారు, పోయిన వారం నుంచి ఇప్పుడు తెలిసింది అంటున్నారు. ఇప్పుడు కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్న మనము ఇప్పుడు వరకు ఏ కోణం కూడా ఆలోచించలేదు. సంఘ పెద్ద ఇలా ఉండాలి, ఇలా ఉండితే బాగుంటుంది అనే విషయం ఏ కోణం ఆలోచించలేదు. ఆలోచిద్దాం. ఒక ఆడపిల్ల వయసు వచ్చినప్పుడు, పెద్ద మనిషి అయినప్పుడు, ఈ పాప చిన్న పిల్లల నుంచి పెద్ద మనిషి అయింది, పెద్ద పిల్ల అయింది అనే విషయాన్ని గ్రహిస్తారు, చెప్తారు. మగపిల్లవాడు పెద్దవాడు అయ్యాడు అనడానికి ఆయన గొంతుకు మారినప్పుడు, అప్పుడు వరకు సాఫ్ట్గా ఉంటుంది గొంతుకు, ఆడపిల్లలాగా చిన్నపిల్లలా ఉంటుంది. ఈ వ్యక్తి పెద్దోడు అయిపోయాడు అనడానికి ఒక కారణం, ఒక రుజువు ఏంటంటే ఆడ గొంతుకు బండగా మారడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒక సన్నగా ఉన్న గొంతుకు బండగా ప్రారంభిస్తుంది. అంటే చిన్నపిల్లవ పెద్ద అయ్యింది, చిన్నపిల్లోడు పెద్దోడయ్యాడు అనే విషయం, పిల్లలు ఎదుగుతున్నారు అనే విషయం గ్రహించడానికి ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక పిల్లోడు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలు వచ్చింది, 12 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, కానీ 3 అడుగులకి మించి దాటలే. 3:30కు వచ్చి ఆగిపోయాడు. 14, 15, 16, 18, 20 వచ్చాయి. 3:30కు మించి దాటలే, 4 అడుగులు లోపలే ఉన్నారు. ఏమని పిలుస్తారు? ఆ పిల్లోడు ఏమని పిలుస్తారు? అతను ఏమని పిలుస్తారు? ఏంటిది? మరుగుజ్జోడు అని పిలుస్తారు. ఆ అండర్ హైట్ ఉన్న వాళ్ళని మరుగుజ్జు అని పిలుస్తారు. ఎదుగుదల లేని, ఎదగని వారిని మరుగుజ్జు అని పిలుస్తారు. సంఘంలో ఉన్న ఈ అవయవమైన మీరు ఎదిగారా, ఎదగలేదా? సంఘ పెద్ద స్థాయికి ఎదిగారా, ఎదగలేదా?
దేవుని క్రీస్తు శరీరమైన మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తు శరీరమైన మీరు, అవయవమైన మీరు ఎదిగారా ఎదగలేదా? సంఘ పెద్ద స్థాయికి ఎదిగారా ఎదగలేదా? నా మాట అర్థమవుతుందా? సంఘ పెద్ద స్థాయికి మీరు ఎదిగారనుకుంటున్నారా ఎదగలేదనుకుంటున్నారా? ఎదిగారా? మరగుజ్జులా ఉన్నారా? బోన్సాయి మొక్కలు అంటారు, చూసారు ఎప్పుడైనా? బోన్సాయి మొక్కలు అంటారు. పెద్ద చెట్లే, వయసు ఎక్కువ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, షో పీస్గా పెడతారు ఇంట్లో. పెద్ద పెద్ద ఓడలు మర్రి చెట్టు ఉన్నది, పెద్ద ఏజ్ 15, 20, 30 సంవత్సరాలు ఉంటాయి, కానీ అదే అంత చిన్నగా ఉంటుంది. ఎదుగుతుంది. ఎదగరాళ్ళు సంఘాలకు వస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి, వాక్యం వింటారు సంవత్సరాల తరబడి, వాక్యాలు చదువుతారు సంవత్సరాల తరబడి, వాక్యాలు చెప్తారు సంవత్సరాల తరబడి, ప్రార్థన చేస్తారు సంవత్సరాల తరబడి, పాటలు పాడతారు సంవత్సరాల తరబడి. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తున్నా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నా, ఎన్ని సంవత్సరాలు వాకిస్తున్నా వాళ్ళు మాత్రం మరుగుజ్జులాగే ఉంటారు. సంఘ పెద్దగా మారలేరు. సమస్య ఎక్కడిది ఇప్పుడు? మరుగుజ్జోడికి లోపం ఎక్కడుంది? చెప్పేవాళ్ళలోనే వినేవాళ్ళలోనా? ఎదిగిన సంఘ పెద్దవా, ఇంకా మరుగుజ్జుగా ఉన్న ఆ వ్యక్తివా? క్రీస్తులో నీ ఎదుగుదల ఏంటి? ఇప్పుడు సంఘంలో నీ ఎదుగుదల ఏంటి? సంఘంలో ఉన్న నీ ఎదుగుదల ఏంటి? గ్రోత్ ఏంటి చెప్పండి ఒకసారి. సంఘం వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న నా ఎదుగుదల ఇది అని చెప్పండి. ఉందా? చూపించగలుగుతారా? సంఘ పెద్ద స్థాయికి వచ్చానండి చూపించగలుగుతారా? సంఘ పెద్దగా మారలేని మరుగుజ్జుల్లా ఉండిపోయారు ఇప్పటికీ. ఎన్నాళ్ళు ఆహారం పెట్టాలి, ఎన్నాళ్ళు ఆహారం పెట్టాలి మీకు, ఎన్నాళ్ళు తినిపించాలి మీకు. ఇంకా ఎదగకపోతే, ఇంకా ఆ ఎదగని స్థాయి రాకపోతే, ఆ మరుగుజ్జు స్థాయిలో ఉండిపోయిన క్రైస్తవ భక్తి బతుకు దేనికి? చర్చికి దేనికి రావడం? సంఘానికి దేనికి రావడం? పాటలు దేనికి? వాక్యం దేనికి? మీ లోపల ఆ స్థాయి ఎదగకపోతే, ఆ ఫలితం లేకపోతే, ఆ ఫలం లేకపోతే దేనికి వస్తున్నాం, దేనికి వెళ్తున్నాం తెలుస్తుందా? మొక్క తెచ్చిన తర్వాత మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఎదగకపోతే ఏం చేస్తారు తెలుసా? పీక్ పడేస్తారు దాన్ని. బతుకు ఒకరోజు అలాగే అయిపోద్ది కూడా. క్రైస్తవ సంఘంలోకి వచ్చిన తర్వాత వాక్యాలు వింటున్నా ఆ మరుగుజ్జు స్థాయిలోనే ఉంటే, ఎదగని స్థాయిలో ఉంటే, సంఘ పెద్ద స్థాయి రాకపోతే ఖచ్చితంగా ఒకరోజు పీక్ పడేస్తాడు దేవుడు ఆ విషయంలో. సంఘంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంఘ పెద్ద స్థాయికి ఎదగాలి. ఆ కిరీటం, జీవ కిరీటం దేవుడు ఇస్తున్నప్పుడు ఆ కిరీటం పెట్టించుకునే స్థాయిలోకి మనం రావాలి. అది రాకపోతే మరుగుజ్జు అయిన క్రైస్తవుడే నువ్వు, డౌట్ లేదు ఆ విషయంలో. మరుగుజ్జులాగే ఇంకా ఉన్నాం, ఎదగలేని క్రైస్తవులాగే ఉన్నాం. పీకేస్తాడు దేవుడు ఒకరోజు, కట్ చేసేస్తాడు ఒకరోజు, నరికి వేసేస్తాడు ఒకరోజు. ఎదగకపోతే అలాగే ఉంటే ఖచ్చితమైన శ్రమ నీ మీద ఉంటుంది. జాగ్రత్త. నీ జీవితము సంఘంలో ఉంటుండగా ఒక పెద్దగా ఎదగాలి, అనేకులకి మార్గం చూపించే వారిలాగా ఎదగాలి. అది జరగకపోతే మాత్రం మరుగుజ్జు క్రైస్తవం పనికిరాదు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది మా జీవితాలు ఎలా ఉండాలో అని. సంఘంలో ఉంటున్నా మేము, సంఘానికి వస్తున్నా మేము, వాక్యం వింటున్నా మేము, మా జీవితాలు ఎలా మార్చుకోవాలో చెప్తున్నాం. పౌలు గారు, పేతురు గారు హెచ్చరిక ఇస్తూ ఒక మాటలు మాట్లాడుతున్నారు. సేవకుడిని పిలవలేదు, సంఘ కాపరిని పిలవలేదు, కానీ సంఘ పెద్దలని పిలిపించాడు. నీ చిత్తము చేయడం అంటే ప్రారంభము సంఘం నుంచే ప్రారంభించబడాలి. మా చిత్తం ఇదిగో, సంఘంకు ఉన్న కొన్ని నియమాలు, సంఘంలో ఉండవలసిన ఆ నియమాల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజమే, ఇన్నాళ్ళు మేము సంఘానికి వస్తున్నాం, కానీ మమ్మల్ని ఒక సంఘ పెద్దగా చూస్తున్నాం అనే విషయం మేము గ్రహించలేకపోయాం. ఇంక మీదటైనా సంఘం గురించి మేము ఆలోచిస్తాం. ఎందుకంటే అది క్రీస్తుది, యేసు రక్తం పెట్టి కొనిన ఆ సంఘం. అది ఆ సంఘం విషయంలో మేము ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉంటాం. మేము ఒక మెలకుతనం కలిగి ఉంటాం. సంఘం విషయంలో ఖచ్చితంగా మేము ఆలోచన కలిగి ఉంటాం. ఇది నా తండ్రి ఇల్లు, నా దేవుని ఇల్లు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏం వస్తుందో ప్రతి దాని మీద అవగాహన తెచ్చుకుంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మారు సంఘ పెద్దలుగా. ఇంక మీదటైనా మేము ఆ నిర్లక్ష్యంగా ఉండక సంఘం విషయంలో మెలకుగుండి, ఆలోచనగుండి, అన్ని వేళలా మంచి సంఘ పెద్దగా మేము మారి నీ చిత్తాన్ని నెరవేర్చేవారిలాగా, అనేకులకి దారి చూపించేవారిలాగా మారాలని మాకు సహాయం చేయమని, మహిమ మీరు పొందమని. ఇదిగో ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికి చెప్పుకుంటున్నాను. వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే ఆశలు ఉన్నాయో, ఏ బలహీనతలు అయితే ఉన్నాయో
శరీరంలో కానీ మానసికంగా కానీ ఏ బలహీనత ఉన్నా వింటున్న ప్రతి బిడ్డని నీ చేతికి చెప్పుకుంటున్నాను, ప్రతి కుటుంబాన్ని నీ చేతికి చెప్పుకున్నాను, ప్రతి చింటబడ్డిని నీ చేతికి చెప్పుకుంటున్నాను, ప్రతి ముసలివారిని వృద్ధాపుని అందరినీ నీ చేతికి చెప్పుకుంటున్నాను. కావాల్సిన బలము, కావాల్సిన ఆరోగ్యము, కావాల్సిన ధైర్యము, కావాల్సిన సంతోషం, నెమ్మది అందరికీ జయమని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతికి చెప్పుకుంటూ మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప,